నమస్తే అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం శుభపరిణామం. దయచేసి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేసేది, 1 కోటి మొక్కలు నాటమన్నారు, ప్రభుత్వం నాటేస్తుందని మనం అనుకోకుండా మనం కూడా ఈ వన మహోత్సవంలో పాల్గొనాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మనకి భూమి లేదు, మనకి ప్లేస్ లేదు, మనం ఏ రకంగా వన మహోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది, మన ఇంటి దగ్గరే మనం వనం తయారు చేసుకోవచ్చు. ఆ వనం ద్వారా మంచి ఆదాయం వస్తుంది, మంచి ప్రకృతి, మంచి కూరగాయలు పండించుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడే ఈ పాదులు వేసాం అంటే ఇది గోడ ఇంచుమించు 90% గృహాలకి ప్రహారీ గోడ ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే ఈ ప్రహారీ గోడకి ఇలా తీగలు కట్టేసి పాదు పెట్టాం. ఇక్కడ కాకర పాదు చూడండి, చక్కగా కాకరకాయలు, ఇది మిరప చెట్టు, ఇది బొప్పాయి, అరటి, చెరుకు, ఇది వంగ కూడా, ఇది ముల్వంగ అని చెప్పేసి చాలా బాగుంటుంది, ముల్వంగ అనమాట. ఇది ఒక రకం వంగ బ్రీడ్. ఇది పుదీనా, అదే రకంగా దానిమ్మ, గోంగూర, తర్వాత మామిడి చెట్టుకి ఈ బీరపాదులు పెట్టాం అన్నమాట. బీరపాదులు కూడా చూడవచ్చు, బీరకాయలు. మనిషి జీవించడానికి మనం తీసుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ మొక్క ఇస్తుంది. అదే రకంగా మనం వదిలే చెడుగాలి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మొక్కే తీసుకుంటుంది. సృష్టిలో మొక్క యొక్క పాత్ర మనిషి జీవించడానికి, ప్రాణాలు నిలబడడానికి ఎంత ప్రధాన పాత్ర మొక్కలు పోషిస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనిషే కాదు, సకల జీవరాశులు సృష్టిలో ఆనందంగా ఉండాలంటే మొక్క లేకపోతే మనిషి లేడు, ఏ జీవి లేదు. నిమిషానికి 12 నుంచి 16 సార్లు మనం శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది. అంటే రోజుకి 20,000 నుండి 22,000 సార్లు మనం శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతుంది. అంటే అన్నిసార్లు మనం మొక్కలు ఇచ్చి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. మనం విడుదల చేసే చెడుగాలి కార్బన్ డైఆక్సైడ్ మొక్క తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను, మొక్కలు పెంచండి, విత్తనాలు నాటండి, ప్రతి చోట మొక్కలు ఉండాలి. ప్రతి ఇంట్లోని కూడా ఇంటి పంట పండించండి. మొక్క నేను నాటను, మొక్కకు నీళ్లు పోయిను, మొక్క పెంచను అంటే అసలు మనం శ్వాస తీసుకోవడానికి అనర్హులు. అంటే మనం శ్వాస తీసుకోవడానికి మనకు హక్కు లేదు. ఉందా? మీరు ఆలోచన చేయండి. శ్వాస తీసుకోకపోతే మనం బతకలేము. ఒక మొక్కకు మగ్గు నీళ్ళు ఆ రోజు శ్వాస తీసుకోవడానికి మీరు అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పెద్ద మనసుతో ఆలోచన చేసి మొక్కలు పెంచుదాం. అందరం మనం ఆరోగ్యంగా ఉందాం. అంటే పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను అనేది, ప్రతి ఇంటి దగ్గర మనం ఆకుకూరలు, కూరగాయలు మనమే పండించుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం తయారు చేసుకోవడానికి అవకాశం లేదు. వాము చెట్టు చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు, ఆకుకూరలో కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఇది మన గోమాతల నుంచి వచ్చే పేడ నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేస్తాం. ఇది వర్మి కంపోస్ట్కి నీడ ఉండాలన్నమాట. ఎర్త్వామ్స్ ఉంటాయి దీంట్లో, వానపాములు చనిపోకుండా టెంపరేచర్ కంట్రోల్ అవ్వడం కోసం పై నీడ చిక్కుడు పాదులు పెట్టాం. చిక్కుడు పాదులు ఎప్పుడు గత సంవత్సరం పెట్టాం. చిక్కుడు పాదులు ప్రతిరోజు 1-2 కేజీలు చిక్కుడుకాయలు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా చిక్కుడుకాయలు, ఇవి కాయలు ముందు కాసిన చిక్కుడుకాయలకి పిక్కలు ఉంటాయి. ఈ పిక్కల ద్వారా మళ్ళీ మనం ఏదో కర్రీస్ వండుకోవడం అన్నీ కూడా చేసుకోవచ్చు. చెట్టు అంతా ఈ పిక్కలు ఉంటాయి. అంటే ఈ పాదు ఎండిపోయినా సరే మనకి ఈ పిక్కలు నిత్యం మనం ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా మళ్ళీ దీని మీదకి చిక్కుడు పాదు అయిపోయింది కదా, మళ్ళీ ఆనపాదు పెట్టాం. చూడండి, ఆనకాయలు. అంటే మన ఇంటి దగ్గర మనం పెంచుకునే ఆకుకూరలు, కూరగాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇదేమో జీవామృతం, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, ఇది జీవామృతం. అంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. మనం ఎందుకు